తిరుమల పరకామణిలో చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు రైల్వే డివిజన్ జీఆర్పీసీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. డెడ్ బాడీని గుర్తించిన రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనిని డ్రోన్ కెమెరాతో షూట్ చేశారు. రైల్వే సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఘటనా స్థలాన్ని సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో మొబైల్ ఫోన్ అసలు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. డెడ్ బాడీ దూరంగా పడినా మొబైల్ ఫోన్ మృతదేహం పక్కన ఎలా దొరికిందని ఆయన ఆరా తీశారు. దాదాపు అరగంట సేపు ఆయన అక్కడే ఉండి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే సీఐ సతీష్ హత్యకు సంబంధించిన వ్యవహారం విషయంలో కీలకమైన సమాచారం దొరుకుతోంది. మరొక పక్కన దర్యాప్తు కూడా వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఏదైతే సతీష్ కుమార్ రైల్వే స్టేషన్ కు ఏ సమయానికి వచ్చారు, ఏ విధంగా వచ్చారనేది ఇప్పటికే పూర్తిగా ఆధారాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. కరెక్ట్ గా 13వ తేదీన 11:53 రైల్వే స్టేషన్ లోని పార్కింగ్ ప్రదేశానికి ద్విచక్ర వాహనంలో ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చేరుకున్నారు. పార్కింగ్ లో ద్విచక్ర వాహనాన్ని వదిలి 11:54 పార్కింగ్ నుంచి బయటకు వస్తున్నట్లు సంబంధించిన బయటకు వస్తున్న విజువల్స్ కూడా సీసీ ఫుటేజ్ వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే 11:54 బయటకు వచ్చిన సతీష్ కుమార్ సరిగ్గా ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ టైం 12:30 గంటలకు స్టార్ట్ కావాల్సి ఉండగా అయితే షెడ్యూల్ మేరకు కాకున్నట్టు దాదాపు అరగంట పాటు ఆలస్యంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చినట్లు కూడా రైల్వే అధికారుల నుంచి సమాచారం అందుతుంది. 1 గంట పైన ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట పైన రైల్వే స్టేషన్ నుంచి గుంతకల్ నుంచి తిరుపతికి బయలుదేరినట్లు కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్ బయలుదేరినట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే 1 గంటకు బయలుదేరితే 2 గంటల సమయానికి వరకు కూడా ఏదైతే సతీష్ కుమార్ మృతదేహం పడి ఉన్న ప్రదేశం కోమలితో పాటు జూటూరు సమీపంలో జూటూరు మధ్యలో రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పైన అనుమానాస్పద స్థితిలో సతీష్ కుమార్ మృతి చెందారు. మృతి చెందిన విషయాన్ని ఏదైతే రైల్వే ట్రాక్ గ్యాంగ్ మెన్ ఉన్నారో ఉదయం 10 గంటలకు 14వ తేదీ ఉదయం 10 గంటలకు గుర్తించి పోలీసులకు మొదటగా రైల్వే స్టేషన్ లో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా ప్రదేశానికి చేరుకొని పూర్తిగా ఏం జరిగిందనుకోవడంలో ఒకవైపు క్లూ స్ట్రీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ రంగంలో దింపారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా ప్రదేశానికి చేరుకొని మొదటగా సతీష్ కుమార్ మృతదేహం ఎక్కడ పడినట్లుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఒకవైపు రక్త మరకలు అయితే ఏముంది, సతీష్ కుమార్ వినియోగించిన వస్తువులు గానీ ఇతరత్ర వస్తువులు ఎక్కడ పడ్డాయనే కోణంలో మొదటగా సతీష్ కుమార్ కింద పడినట్లుగా ఉన్న రక్త మరకల ప్రదేశానికి సతీష్ కుమార్ పడి ఉన్న ఏదైతే మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి ఎంత దూరం ఉందంటూ కూడా మార్కింగ్ వేశారు. దానికి సంబంధించి దాదాపు 50 మీటర్ల దూరంలో 50 మీటర్ల పాటు అతను దొర్లుకుంటూ వెళ్ళిన గానీ లేకుంటే కింద పడినట్లు గానీ ఆ మార్కింగ్స్ క్లూ స్టీమ్స్ తో పాటు పోలీసు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఏం జరిగి ఉంటుంది, ట్రైన్ లో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి పడినా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ట్రైన్ నుంచి కిందకు తోసివేసినా ఏదైనా హత్య చేసి కిందికి పడేసినా ఎంత దూరం పడే అవకాశం ఉంటుంది ఒక మనిషి అనే కోణంలో పూర్తిగా దీన్ని సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పూర్తిగా ఆధారాలను సేకరించేందుకు అనంతపురం పోలీసులు సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే సిఐడి డీజీ రవిశంకర్
అయ్యనార్ తో పాటు అనంతపురం ఎస్పీ జగదీష్, డిఐజీ కూడా ఏదైతే ఆ రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారో అక్కడ అన్నింటిని కూడా పరిశీలించారు. ఏకంగా దాదాపు అరగంట పాటు సిఐడి డీజీ రవిశంకర్ ఏదైతే మృతదేహం పడి ఉన్న ప్రదేశంతో పాటు రక్త మరకలు ఉన్న ప్రదేశం, లేదా దాంతో పాటు సెల్ ఫోన్ ఎక్కడ పడింది, ఇతరత్ర వస్తువులు ఎక్కడ పడ్డాయి, ఎంత డిస్టెన్స్ లో పడ్డాయి, రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంది, ఎంత డిస్టెన్స్ లో పడి ఉన్నాయనే కోణంలో పూర్తిగా దాదాపు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని వివరాలను అనంతపురం ఎస్పీ జగదీష్ నుంచి అడిగి తెలుసుకున్నారు. అయితే దీన్ని మొత్తంగా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇప్పటికే సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 2 స్టేషన్లు ఏదైతే గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే వెళ్తున్నాయో ఆ ట్రైన్ లో సతీష్ కుమార్ హైట్ వెయిట్ కు సరిపడేలాగా ఒక బొమ్మను తయారు చేసి ట్రైన్ లో నుంచి ఒకసారి తోసివేయడం, ఇంకోసారి ప్రమాదవశాత్తు పడేలాగా చేస్తూ సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసే ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వీడియో తీస్తున్నారు. మరొకవైపు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా డ్రోన్ షాట్స్ తీస్తూ మొత్తంగా కూడా వీడియో ఫుటేజ్ తీస్తున్నారు. అయితే ట్రైన్ లో నుంచి ఒకసారి తోసివేసిన సమయంలో గానీ మరొకసారి ప్రమాదవశాత్తు పడినట్లుగా బొమ్మ పడినట్లుగా ఉన్న మొత్తంగా సీన్ ను చూసినట్లయితే 5 నుంచి 10 మీటర్లకు మించి పడే అవకాశం లేనట్లు కూడా స్పష్టంగా సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేసేంలో ఆ బొమ్మ పడిన కొలతలను లెంత్ బట్టి చూస్తే 10 మీటర్లకు మించి పడినట్లు కూడా లేదు. అయితే సతీష్ కుమార్ మృతదేహం మాత్రం ఏదైతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సతీష్ కుమార్ మృతదేహం మాత్రం మొదటగా ఉన్న రక్తం మరకలు ఉన్న ప్రదేశానికి, మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి దాదాపు 50 మీటర్లు ఉండడంతో ఖచ్చితంగా దీని వెనుక అనుమానాలు కూడా రేకెత్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సతీష్ కుమార్ సోదరుడు హరి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన సోదరుడిని హత్య చేసి పడేశారంటూ కూడా సోదరుడు హరి, సతీష్ కుమార్ సోదరుడు హరి రాతపూర్వకంగా జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే జీఆర్పీ పోలీసులు, తాడిపత్రి తాలూకా పోలీసులు కూడా ఈ కేసును రెఫర్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఇప్పటికే దింపారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీంలు ఒకవైపు సిఐడి పోలీసులతో పాటు రైల్వే పోలీసులతో కలిపి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణను ముమ్మరం చేశారు. ఒకవైపు పోస్ట్ మార్టం నివేదిక కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న ఏదైతే పోస్ట్ మార్టం తీసుకొచ్చిన సమయంలో కూడా తల వెనుక భాగం ఛిద్రమైనట్లుగా కూడా ఉండడంతో సిటీ స్కాన్ కూడా చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను, సతీష్ కుమార్ హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించే పనిలో అనంతపురం పోలీసులు దృష్టి సారించారు. విజయచంద్రిక. ఓకే సురేష్.